తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు ముహూర్తం ఫిక్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలు రేషన్ కార్డుల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. కాగా అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామన్న హామీ నెరవేరనుందని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంను ఆగస్టు 1వ తేదీన బాలంరాయిలో అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. మరోవైపు కార్యక్రమ ఏర్పాట్లపై శ్రీ గణేష్ పర్యవేక్షించారు. సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్, అన్నానగర్ మురళి, బల్వంత్ రెడ్డి, ముప్పిడి మధుకర్, సంతోష్ యాదవ్, మహేష్ యాదవ్, సదానంద్ గౌడ్, సామ్యూల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ రేపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎంతమందికి అయితే వచ్చింది ఇప్పటిదాకా వారికి రేపు డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, వారి చేతుల మీదుగా వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. దాని అరేంజ్మెంట్స్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి మొత్తం స్టేజ్ కానీ జనాలు వస్తే ఇక్కడ కూర్చోవడానికి వేరే వసతులన్నీ చూసుకోవడానికి ఇలా ప్రిపరేషన్గా ఇక్కడ రావడం అయింది. నా ఒక రిక్వెస్ట్, కంటోన్మెంట్లో ఎవరెవరైతే అప్లికేషన్స్ పెట్టుకుర్రో రేపు ఎవరెవరికైతే కార్డ్స్ వస్తున్నాయో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ రేపు కార్డ్స్ తీసుకోవాలని వారికి మనవి చేస్తూ, ఈ యొక్క కార్డ్స్ రేపు కేవలం నామమాత్రం అంటే డిస్ట్రిబ్యూషన్ ఎంతమందికి అయితే వచ్చిందో వారికే ఇస్తున్నారు. ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్స్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. రేపటికి ఎండ్ కాదు, నిరంతరం కొనసాగుతుంది. సుమారు 6,000 కూడా ఎంక్వైరీలు ఉంది. వారందరికీ ఎంక్వైరీ చేస్తారు. వారికి కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్న వారందరికీ రేషన్ కార్డు వస్తుంది. ఈ రేషన్ కార్డు అనేది ప్రతి పేదవాళ్ళకి ఆత్మగౌరవం లాంటిది. ప్రతి ఒక్క సంక్షేమ పథకం వారికి రావాలి, దక్కాలంటే మాత్రం మీకు తెలుసు రేషన్ కార్డు లేని ఏమీ రాకపోతుంది. నేను చాలామందిని చూసిన ఎమ్మెల్యే అయినాక కూడా హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కూడా వర్తించకపోతుంది. వారు మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అది అతి కష్టంగా అది అప్లై చేస్తే వారికి మళ్ళీ చికిత్స జరుగుతుండే. అంత ఘోరమైన పరిస్థితి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల రేషన్ కార్డు లేక ఒక రేషన్ కార్డు ఆపితే అన్ని సంక్షేమ పథకాలు ఆపాలని ఒక దురాలోచనతోటి వాళ్ళు 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు అంటే ఒకటి రేషన్ షాప్లో సరుకులే కాదు, మిగతాయి కూడా ఆపొచ్చని ఒక ఆలోచనతోటి ప్రతిదీ వాళ్ళు ఆపారు. ఈరోజు మన పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవారికి, ప్రతి అర్హులైన వారికి అందరికీ అన్ని సంక్షేమ పథకాలు దక్కాలని ఇప్పుడు 6 కిలోల సన్న బియ్యం కూడా ప్రతి పేదవాళ్ళకి ఎవరైతే ఉందో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఈచ్ మెంబర్కి 6 కిలోల సన్న బియ్యం కూడా మియ్యం చేస్తుంది. గ్రేటర్ శివారు ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత ఎట్టకేలకు అధికారులు ఏర్పాటు చేసిన బోనుకు చిక్కింది. మంచిరేవులు ఈకోటెక్ పార్క్ బోన్లో చిరుత చిక్కడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బోనుకు చిక్కిన చిరుతను జూ పార్కుకు తరలించారు. ఇదిలా ఉండగా చిరుత సంచారం చేస్తుందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ చిరుత సీసీ కెమెరాకు చిక్కిందన్న అధికారులకు సమాచారం అందించారు. దీనితో స్పందించిన వారు స్థానిక గ్రేహౌండ్స్ ప్రాంతంలో 4 బోన్లు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినా బోనుకు చిక్కకుండా తప్పించుకుని పోయినట్లు తెలిపారు. చివరుగా మంచిరేవులు ఈకోట్రెక్ పార్క్ దగ్గర బోన్ ఏర్పాటు చేయడంతో చిరుత చిక్కింది అని అన్నారు. పారిశుద్ధ కార్మికుల సేవలు కరువైతే వీధుల్లో చెత్త పేరుకుపోతోందని 119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తెలిపారు. స్థానిక బోయిన్పల్లి డివిజన్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పారిశుద్ధ కార్మికులకు రక్షణ పరికరాలు అందజేశారు.
వర్షాకాలంలో పరిశుభ్రం చేసే సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టం చేశారు. ఈ రక్షణ పరికరాల వినియోగంతో వారికి కాస్త ఉపశమనం లభిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, జీహెచ్ఎంసీ శానిటేషన్ జవాన్, బోయిన్పల్లి 119 డివిజన్ ఇన్ఛార్జ్ రాజు, ఎస్ఏపీలు శ్రీనివాస్, సంపత్, మల్లేష్, రాజు, నవీన్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇమ్లిబన్ పార్క్ శివాజీ బ్రిడ్జి వద్ద నాగుల పంచమి పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. అశోక్ యాదవ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు ఎంపీ ఎం అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరతరాలుగా ఆనవాయితీగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. వేడుకలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయంలో పూజలు నిర్వహించారు. నాగదేవతకు పాలు, గుడ్లను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయానికి తరలివచ్చిన భక్తులకు అన్నదానం చేసి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ఉష్కెల కిషన్ యాదవ్, వి పాండు యాదవ్, ఎం అరవింద్ కుమార్ యాదవ్, బీజేపీ నాయకులు అందెల శైలేందర్ యాదవ్, సల్లా శివకాంత్ యాదవ్, బోడి అశ్విన్ యాదవ్, అందెల ఉపేందర్, సల్లా శివకాంత్ యాదవ్, బోడి శివకన్య, అందెల శ్వేత, సల్లా శాలిని, జల్లా శాలిని తదితరులు పాల్గొన్నారు. దేశంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ కరువైందని ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్, అధ్యక్షురాలు షెహనాజ్ తబ్సుమ్ ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మైనారిటీలను లక్ష్యం చేసుకుని బీజేపీ దాడులకు పాల్పడుతోందని స్పష్టం చేశారు. రాజకీయ పబ్బం కోసమే హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చారని ఆమె మండిపడ్డారు. అందులో భాగంగానే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ఒకటని వివరించారు. మరోవైపు ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమె సమర్థించారు. ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ 2014లో రిజిస్టర్ అయినట్లు తెలిపిన ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు. మైనారిటీల అభివృద్ధికి, సంక్షేమానికి ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఎన్నికల్లో గెలిచి బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాడుతామని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ మంచి ఇది వచ్చినందుకు ఇక్కడ మేము సంతోషిస్తాము. లేకుండా ఆడపిల్లలకు ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఆడపిల్ల ఒక భర్త తనను ట్రిపుల్ తలాక్ పేరు మీద వాళ్ళు ఎంత వాళ్ళను దూషిస్తున్నారో, ఆడపిల్ల యొక్క భర్త జైలుకు వెళ్లి దీంతో బాగా పరేషాన్ అవుతున్నారు. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.